మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల పట్ల ఆయన ఆవేదన చెందారు. ఖమ్మం జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని నీళ్ల కోసం గతంలో పార్టీ మారాయని క్లారిటీ ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టుల పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలి అంటూ అధిష్టానానికి తెలిపాయని అన్నారు. అనంతరం మంత్రి కాగానే సత్తుపల్లి టన్నెల్ పనులు ప్రారంభించాని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నా అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తను ఎంతగానో బాధించాయంటూ ఎమోషనల్ అయ్యారు. తాను క్రెడిట్ కోసం తాపత్రయపడే వ్యక్తి కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. అంతిమంగా జిల్లాకు నీరివ్వాలి అన్నదే తన లక్ష్యమని, కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడే మనిషిని కాదు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకు చేసిన మంచి ఫ్లెక్సీల్లో కాదు పనుల్లో కనపడాలని తుమ్మల అన్నారు.